మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపే ఆగస్టు 1 శనివారం తతియ. మంచి రోజు గనక సాయంత్రం 6 కాకి కనిపిస్తే ఇలా చేయండి చాలు. నెలంతా డబ్బు వస్తూనే ఉంటుంది. నెలంతా పట్టిందల్లా బంగారంలాగా మారుతుంది. కష్టాలు రాకుండా ఉంటాయి. సాధారణంగా 1వ తారీఖుకు ఆ నెల మొత్తాన్ని తన నియంత్రణలో ఉంచుకునే అద్భుతమైన శక్తి ఉంటుంది. అందుకే నెల ప్రారంభమయ్యే రోజున ఉదయాన్నే నిద్రలేచి శుచిగా తలస్నానం చేసి భక్తి శ్రద్ధలతో గుడికి వెళ్ళి దేవుని దర్శనం చేసుకున్నా, లేదా కనీసం బయటకు వెళ్లే వీలు లేనప్పుడు ఇంట్లోనే దేవుని గదిలో దీపారాధన చేసి మనస్ఫూర్తిగా దేవుడికి పూజ చేసుకున్నా కూడా ఆ నెల మొత్తం ఎంతో ప్రశాంతంగా ఆనందంగా గడిచిపోతుంది. మనసుకు ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది. ఏ కొత్త పని మొదలుపెట్టినా అందులో ఖచ్చితంగా విజయం వస్తుంది అని కొందరు పండితులు చెప్తుంటారు. అయితే రేపు నెల ప్రారంభమయ్యే రోజున సాయంత్రం 6 గంటలలోపు మీకు గనుక ఎక్కడైనా కాకి కనిపిస్తే వెంటనే ఇలా చేస్తే చాలు. ఇక ఆ నెలంతా మీకు అంతా శుభమే జరుగుతుంది. ఈ చిన్న పని చేస్తే మీ జీవితంలో అద్భుతాలు చూస్తారు. 1వ తారీఖున ఇలా చేస్తే మీరు తలపెట్టిన ప్రతి పనిలో, ప్రతి అడుగులో విజయం మిమ్మల్ని వరిస్తుంది. నెల మొత్తం ఎంతో అద్భుతంగా, సంతోషకరంగా గడిచిపోతుంది. కుటుంబంలో ఎలాంటి కష్టాలు, ఆర్థిక బాధలు, అనారోగ్య సమస్యలు మీ దరిదాపుల్లోకి కూడా రాకుండా ఉంటాయి. మీరు పట్టిందల్లా బంగారంలాగా మారిపోతుంది. మీరు ఏ చిన్న వ్యాపారం చేసినా అందులో ఊహించని లాభాలు వస్తాయి. ముఖ్యంగా ధనానికి ఏమాత్రం లోటు రాకుండా లక్ష్మీదేవి కటాక్షం మీ ఇంట ఎల్లప్పుడూ ఉండి తీరుతుంది అని శాస్త్రాలు చెప్తున్నాయి. అసలు కాకి అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది దాని తెలివితేటలు. పక్షులన్నింటిలో కాకి చాలా అంటే చాలా తెలివైన పక్షి అని మనందరికీ తెలుసు. దాని జ్ఞాపక శక్తి, సమస్యలను పరిష్కరించుకునే విధానం ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఒకప్పుడు మన పూర్వీకుల కాలంలో కాకులను కూడా పెంపుడు జంతువుల్లాగా, పెంపుడు పక్షుల్లాగా తమ తమ ఇళ్లల్లో ఎంతో ప్రేమగా పెంచుకునేవారట. కుక్కలను, పిల్లులను, రామచిలుకలను మనం ఇళ్లల్లో ఎలాగైతే ముద్దుగా పెంచుకుంటామో కాకులను కూడా అప్పట్లో పంజరాల్లోనూ ఇళ్లల్లోనూ అలాగే పెంచుకునేవారట. కానీ కాకికి ఉన్న అపారమైన తెలివితేటలను కొంతమంది స్వార్థపరులు తప్పుగా వాడుకోవడం మొదలుపెట్టారు. కాకులకు ఉన్న అద్భుతమైన తెలివిని ఆసరాగా చేసుకుని కొంతమంది దురాశపరులు ఆ కాకులను పెంచుకుని వాటికి ప్రత్యేకమైన శిక్షణ ఇచ్చి వాటి ద్వారా ఇతరుల ఇళ్లల్లో దొంగతనాలు చేయించేవారు. బంగారు ఆభరణాలు, నాణాలు, విలువైన వస్తువులు ఎవరూ చూడకుండా ముక్కున కరుచుకుని తీసుకువచ్చేలా కాకులకు శిక్షణ ఇచ్చేవారు. ఇలా కాకులతో దొంగతనాలు చేయించడం ఆ రోజుల్లో బాగా ఎక్కువ కావడంతో ఆ కాలంలో రాజ్యాన్ని పాలించే రాజులు లేదా ఆ ఊరి పెద్దలు అందరూ కలిసి ఒక కఠినమైన నియమం పెట్టారు. ఇకపై ఎవరూ కూడా కాకులను పెంపుడు పక్షులుగా ఇళ్లల్లో పెంచుకోకూడదని, వాటిని ఎవరూ బంధించకూడదని ఒక కఠినమైన నియమం పెట్టారు. ఆ నియమం పెట్టారు కారణంగానే అప్పటినుంచి ఎవరూ కాకులను పెంచుకోవడం పూర్తిగా మానేశారు. అందుకే ఇప్పుడు మనకు మన చుట్టుపక్కల ఎవరూ కూడా కాకులను పెంపుడు పక్షులుగా ఇళ్లల్లో పెంచుకోవడం అసలు కనిపించదు. అంత తెలివి ఉన్న పక్షులు కాకులు. అయితే ఇలాంటి కాకులు రేపు 1వ తారీఖున కనిపిస్తే ఆ కాకులకి ఇది పెడితే చాలు, నెలంతా కలిసి వస్తుంది అని శాస్త్రాలు చెప్తున్నాయి. మరింతకీ ఈ 1వ తారీఖున కాకి కనిపిస్తే మనం ఏం చేయాలి అనే విషయాన్ని ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. ముందైతే ఒక పవిత్ర కథను విందాం. ఫ్రెండ్స్, అయితే వీడియోలోకి వెళ్లే ముందు మీకొక చిన్న విన్నపం. ఇలాంటి మరెన్నో అద్భుతమైన విషయాలు తెలుసుకోవడానికి ఈ వీడియోని తప్పకుండా ఒక లైక్ కొట్టి కింద కమెంట్ సెక్షన్లో భక్తి శ్రద్ధలతో ఓం నమో వెంకటేశాయ అని కమెంట్ చేయండి. ఒకానొక కాలంలో గోవిందపురం అనే ఒక అందమైన పల్లెటూరుండేది. ప్రకృతి రమణీయతకు ఆ ఊరు పెట్టింది పేరు. పచ్చని చెట్లు, ఎత్తైన కొండలు, పారే సెలయేర్లతో ఆ గ్రామం చూసేందుకు 2 కళ్ళు చాలవన్నట్లుగా ఉండేది. కానీ ఆ ప్రకృతి సౌందర్యం ఆ ఊరి ప్రజల జీవితాల్లో మాత్రం లేదు. అక్కడ నివసించే జనాలు అత్యంత నిరుపేదలు. వాళ్లకు సరైన వ్యవసాయ భూములు లేవు. ఒకవేళ చిన్నపాటి పొలాలు ఉన్నా వర్షాలు పడక, సాగునీరు లేక అవి బీడు భూములుగా మారిపోయాయి. పూట గడవడమే వారికి పెద్ద పోరాటం. ఉదయం లేస్తే రెక్కాడితే గాని డొక్కాడని దయనీయమైన పరిస్థితి వారిది. ఎవరైనా ఏదైనా పని ఇస్తే కూలికి వెళ్లడం, లేకపోతే అడవికి వెళ్ళి కట్టెలు కుట్టుకొచ్చి ఆ కట్టెలను పక్క ఊళ్ళో అమ్ముకొని వచ్చిన కొద్దిపాటి డబ్బుతో జొన్నలో, రాగులో కొనుక్కొని గంజి కాచుకుని తాగడం లాంటి పనులు చేసి వాళ్ళ జీవనం సాగించేవాళ్ళు. ఆ ఊరి ప్రజల కళ్ళల్లో ఎప్పుడూ ఆకలి బాధ, రేపటి గురించిన భయం నిరంతరం కనిపిస్తూ ఉండేవి. సరిగ్గా అదే ఊరి నడిబొడ్డున భద్రయ్య అనే ఒక మోసపూరితమైన వ్యాపారి ఉండేవాడు.
అతనికి ఊళ్ళోనే అతిపెద్ద కిరాణా దుకాణం ఉండేది. ఆ దుకాణంతో పాటుగా పేదలకు అప్పులిచ్చే వడ్డీ వ్యాపారం కూడా చేసేవాడు. చూడ్డానికి పెద్ద మనిషిలా ఎంతో పద్ధతిగా కనిపించే భద్రయ్య మనసులో మాత్రం దీనుల పట్ల, పేదల పట్ల జాలి, దయ, కరుణ అనేవి ఏ కోసానా అస్సలు ఉండేవి కావు. వాడు చాలా దురాశాపరుడు, పరమలోభి, పైగా మహాజిత్తులమారి. ఊళ్ళో ఉన్న ఆ పేదవాళ్ల అమాయకత్వాన్ని, చదువురానితనాన్ని, వాళ్ల ఆకలిని ఆసరాగా తీసుకొని వాళ్లను నిలువునా దోచుకోవడమే వాడి ఏకైక దినచర్య. పాపం ఆ ఊరి ప్రజలు తమ ఇళ్లల్లో తినడానికి గుప్పెడు గింజలు లేక, తమ కనీస అవసరాలు తీర్చుకోవడానికి, పిల్లల ఆకలి మంటలు చల్లార్చడానికి తమ ఇళ్లల్లో మిగిలి ఉన్న ఇత్తడి, రాగి పాత్రలు, వెండి వస్తువులు, పాతకాలపు నగలు ఏవి దొరికితే అవి తీసుకొచ్చి భద్రయ్య కుట్టులో కుదవగిట్టో, సదంధరకు అమ్మేసో దానికి బదులుగా బియ్యం, పప్పు, నూనె లాంటివి బతిమాలుకుని తీసుకెళ్లేవాళ్లు. వాళ్ల నిస్సహాయత భద్రయ్యకు పెద్ద వరంగా మారింది. భద్రయ్య దుకాణంలో గోడకు చాలా పెద్ద శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పటం ఉండేది. అతను రోజూ ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి నుదుటిపై భక్తిగా పెద్ద నాణం పెట్టుకుని ఆ పటానికి అందమైన పూలదండ వేసి అగరత్తులు వెలిగించి కళ్ళు మూసుకుని 7 కొండలవాడ, వెంకటరమణ, గోవిందా గోవిందా అని బిగ్గరగా అరుస్తూ భక్తి పారవస్యంలో మునిగిపోయినట్లు దండం పెట్టుకునేవాడు. తాను చేసే మోసాలన్నీ ఆ శ్రీనివాసుడికి ఇష్టమే అని, తాను చేసే ప్రతి దొంగతనంలో, దోపిడీలో ఆ తిరుమలవాసుడి ఆశీస్సులు మెండుగా ఉన్నాయని, అందుకే తన దగ్గర అంత డబ్బు వచ్చి పడుతోందని వాడి పిచ్చి నమ్మకం. నేను ఎంత మోసం చేస్తే ఆ వెంకటేశ్వర స్వామి నా మీద అంత కరుణ చూపిస్తున్నాడు. నా తెలివితేటలు చూసి ఆ 7 కొండలవాడు మురిసిపోతున్నాడు. అందుకే నా ఇంట్లో సిరి సంపదలకు, ధనధాన్యాలకు ఎలాంటి లోటు లేదు. నా వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా వర్ధిల్లుతోంది అని తనకు తాను మనసులో గర్వంగా ఫీల్ అవుతూ మురిసిపోయేవాడు. కానీ వాడికి తెలియని పచ్చి నిజం ఏమిటంటే, వాడు భక్తి అనే ముసుగులో సాక్షాత్తు ఆ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుణ్ణే మోసం చేయాలని చూస్తున్నాడు. తన పాపాలకు దేవుణ్ణి భాగస్వామిని చేస్తున్నాడు. భద్రయ్య దగ్గర సరుకులు తూకం వేయడానికి ఒక పెద్ద పాతికాలపు ఇత్తడి త్రాసు ఉండేది. అందులో బరువు తూచేటప్పుడు ఊరివాళ్లు తెచ్చిన వస్తువులు చాలా తక్కువ బరువు చూపించేలా ఆ త్రాసు అడుగు భాగంలో ఒక పెద్ద అయస్కాంతం, మ్యాగ్నెట్ దాచిపెట్టేవాడు. వాడు ఎంత తెలివిగా దాన్ని అతికించేవాడంటే ఆ మోసం పాపం ఆ చదువురాని అమాయకపు ఊరి జనాలకు ఏమాత్రం అర్థం కానేది కాదు. వాళ్లకు తూకం ఎలా చూడాలో, మోసాన్ని ఎలా పసిగట్టాలో కూడా తెలియదు. వాళ్ళు ఎంతో కష్టపడి తెచ్చిన 10 కిలోల వస్తువు ఈ అయస్కాంతం దెబ్బకు త్రాసులో కేవలం 5 కిలోలో లేదా అంతకంటే తక్కువే బరువు చూపించేది. భద్రయ్య ఆ త్రాసు చూపించిన బరువుకు తగ్గట్టుగా అత్యంత నాసిరకమైన సరుకులను వాళ్ల ముఖాన విసిరేవాడు. ఎదురు ప్రశ్నించే ధైర్యం లేక వాళ్ళు ఇచ్చినంత తీసుకుని నిరాశగా వెళ్ళిపోయేవాళ్ళు. ఒకరోజు ఉదయం రామయ్య అనే ఒక నిరుపేద రైతు తన ఇంట్లో ఉన్న ఒక పెద్ద బరువైన ఇత్తడి గిన్నెను, మరికొన్ని పాత పాత్రలను తీసుకుని భద్రయ్య దుకాణానికి వచ్చాడు. ఆ రైతు ముఖం అంతా పీక్కుపోయి చాలా నీరసంగా ఉన్నాయి. కట్టుకున్న బట్టలు మాసిపోయి అక్కడక్కడ చిరిగిపోయి ఉన్నాయి. అయ్యా భద్రయ్య గారు, ఇంట్లో పిరికెడు గింజలు కూడా లేవయ్యా. 2 రోజుల నుంచి పొయ్యి వెలగలేదు. నా పిల్లలు ఆకలితో అల్లాడిపోతూ గుక్కపట్టి ఏడుస్తున్నారు. వాళ్ళ ఆకలి కేకలు నేను వినలేకపోతున్నాను. నాకంటూ సొంతంగా 1 సెంటు భూమి కూడా లేదు వ్యవసాయం చేసుకుని బతకడానికి. ఆ వెంకటేశ్వర స్వామి మీద భారం వేసి బతుకుతున్నాం. మీరే మాకు దిక్కు. దయచేసి నేను తెచ్చిన ఈ ఇత్తడి గిన్నెను తీసుకుని నాకు కొద్దిగా బియ్యం, పప్పులు ఇవ్వండి మహారాజు. మీ రుణం ఈ జన్మకు తీర్చుకోలేని సామి, మీ రుణం ఈ జన్మకు తీర్చుకోలేని సామి, మీ రుణం ఈ జన్మకు తీర్చుకోలేని సామి. అప్పుడు భద్రయ్య లోపల కూటిలంగా నవ్వుకుంటూ పైకి మాత్రం చాలా జాలి, దయ చూపిస్తున్నట్లు దొంగ నాటకం ఆడుతూ, అయ్యో పాపం రామయ్య, ఎంత కష్టం వచ్చింది నీకు. అలాగేనయ్యా, నేను కాదన్నానా? మీలాంటి వాళ్ళను ఆదుకోవడానికే కదా నేను ఈ కిరాణా దుకాణం తెరిచి కూర్చుంది. మీ అందరికీ సాయం చేయమని ఆ గోవిందుడే నన్ను పంపించాడు. నీ కళ్ళెదుటే ఎలాంటి మోసం లేకుండా తూకం వేస్తాను. ఈ గిన్నె బరువుకు తగ్గ సరుకు నీకు ఇస్తాను. నీ పిల్లలు హాయిగా కడుపు నిండా తింటారులే. అక్కడే ఆగు అంటూ లోపలికి వెళ్ళి తన మోసపు త్రాసును తీసుకొచ్చాడు. ఆ పెద్ద ఇత్తడి గిన్నెను ఒకవైపు పెట్టి త్రాసు అడుగున తన చేతివాటం చూపించి అత్యంత తెలివిగా అయస్కాంతం అంటించాడు. ఆ గిన్నె కనీసం 15 కిలోల బరువు ఉన్నా సరే త్రాసులో మాత్రం కేవలం 5 కిలోల బరువే చూపించింది. వాడొక 5 కిలోల నాసిరకం బియ్యం, పిడికడు పప్పు తీసి ఆ పేదవాడి మొహాన పడేశాడు. ఆ రైతు ఆశ్చర్యపోయి, అయ్యా నా గిన్నె చాలా పెద్దది,
కనీసం 10-15 కిలోల బరువు ఉంటుందే, కేవలం 5 కిలోల బియ్యమే ఇస్తున్నారు. నా పిల్లల ఆకలికి ఇవి ఏమాత్రం సరిపోవు. దయచేసి ఇంకొంచెం సరుకులు ఇవ్వండి సామి అని బతిమాలుకుంటూ అడిగాడు. దానికి భద్రయ్య ఏమాత్రం కనికరించలేదు. నా త్రాసులో ఎంత వస్తే అంతే ఇస్తాను. నేను జాలిపడితే నా వ్యాపారం మూసుకోవాలి. నేనిక్కడ ఉచితంగా అన్నదానం చేయడం లేదు. ఇదే ఎక్కువ. కావాలంటే తీసుకుని వెళ్ళు, లేకపోతే నీ గిన్నె పట్టుకొని ఇక్కడి నుంచి దయచేయి అని కఠినంగా గద్దించాడు. గత్యంతరం లేక ఆకలితో అల్లాడుతున్న పిల్లల ముఖాలు గుర్తొచ్చి ఆ పేద రైతు ఆ బియ్యం తీసుకుని భారమైన గుండెతో ఏడుస్తూ ఇంటికి వెళ్ళిపోయాడు. ఇలా ప్రతిరోజు భద్రయ్య ఎందరూ పేదవాళ్లను రకరకాలుగా మోసం చేస్తూ వాళ్లను నిలువునా దోచుకుంటూ తన ఖజానా నింపుకోసాగాడు. ఈ ఘోరాలన్నీ, భద్రయ్య చేస్తున్న దారుణమైన మోసాలన్నీ వైకుంఠంలో ఉన్న వెంకటేశ్వర స్వామి గమనిస్తూనే ఉన్నాడు. స్వామివారి మనసు తీవ్రమైన కోపంతో రగిలిపోసాగింది. తన భక్తుడని ఊరంతటికీ చెప్పుకుంటూ తన పటం పెట్టుకుని నామాలు ధరించి ఆ పేదలను దోచుకోవడం, వాళ్ళ కడుపు కొట్టడం స్వామికి అస్సలు నచ్చలేదు. ధర్మ సంస్థాపన కోసం అవతరించిన ఆ దేవాది దేవుడు పక్కనే ఉన్న లక్ష్మీదేవిని చూసి, దేవి, ఆ గోవిందపురం ఊళ్ళో ఆ భద్రయ్య చేసే ఆగడాలు చూశావా? నా మీద భక్తి అనే ముసుగులు ఎంతటి దారుణాలకు, నీచుపు పనులకు ఒడిగడుతున్నాడో చూడు. పేదవాళ్లను అడ్డగోలుగా మోసం చేస్తూ ఆ పాపం నాకు అంటగడుతున్నాడు. నా పేరు చెప్పుకుంటూ వాడు చేస్తున్న ఈ పాపాలకు ఇక అడ్డుకట్ట వేయాల్సిన సమయం ఆసన్నమైంది. వాడికి తగిన బుద్ధి చెప్పి తీరాల్సిందే. భక్తులు దారి తప్పినప్పుడు, అహంకారంతో అడ్డదారులు తొక్కినప్పుడు వాళ్లను కఠినంగా శిక్షించి సరైన దారిలో పెట్టాల్సిన బాధ్యత దేవుళ్లమైన మనమీదే కదా. వాడిని దారిలోకి తేవడానికి, వాడి అహంకారాన్ని అణచడానికి నేను స్వయంగా భూలోకానికి వెళుతున్నాను. వారికి జీవితకాలం గుర్తుండిపోయే ఒక గుణపాఠం నేర్పుతాను అని చెప్పాడు. దానికి లక్ష్మీదేవి చిరునవ్వు నవ్వి, మీ ఇష్టం స్వామి, ధర్మం తప్పిన వారికి శిక్ష పడాల్సిందే. మీ మాయలు, మీ లీలలు ఆ మోసగారికి చూపించండి అని పలికింది. మరుసటి రోజు ఉదయం భద్రయ్య స్నానం చేసి పెద్ద నామం పెట్టుకుని వెంకటేశ్వర స్వామి ఫోటోకు భక్తిగా దండం పెట్టుకుని చాలా ఉత్సాహంగా, గర్వంగా తన కొట్టు తెరిచి కూర్చున్నాడు. కొంతసేపటికి సోమయ్య అనే ఒక పేదవాడు చాలా కంగారుగా, ఆశగా భద్రయ్య దగ్గరికి వచ్చాడు. అయ్యా, భద్రయ్య గారు, వచ్చే వారం నా ఒక్కగానొక్క కూతురు పెళ్లి పెట్టుకున్నాను. చుట్టాలకు, ఊరి వాళ్ళందరికీ ఎలాగోలాగా భోజనాలు పెట్టాలి కదా. నా దగ్గర ఉన్నవి ఈ పాతకాలపు రాగి, ఇత్తడి బిందెలు, ఎంతో బరువైన పెద్ద పెద్ద పాత్రలు, కొన్ని ముత్తాతల నాటి పాత నగలు మాత్రమే. ఇవి మీరే తీసుకుని నాకు సరిపడా బియ్యం బస్తాలు, పప్పులు, నూనె డబ్బాలు, నెయ్యి, కూరగాయలు లాంటి సరుకులు ఇచ్చి ఆదుకోండి. నా కూతురి పెళ్లికి ఎలాంటి లోటు లేకుండా దయచేసి నా పరువు కాపాడండి అని చేతులు జోడించి వేడుకున్నాడు. వాడు బండిలో తెచ్చిన ఆ పెద్ద పెద్ద సామాన్లు, ఇత్తడి పాత్రలు, నగలు చూడగానే భద్రయ్య కళ్ళు ఆశతో మెరిశాయి. ఇవాళ నాకు పెద్ద పండగే. వీడికి నా దొంగ త్రాసుతో కొద్దిగా సరుకులు ఇచ్చి పంపించేస్తే ఈ విలువైన పాత్రలన్నీ, నగలన్నీ నా సొంతమవుతాయి. ఇవాళ ఆ వెంకటేశ్వర స్వామి నా మీద కనకవర్షం కురిపిస్తున్నాడు అని మనసులో కుటిలంగా ఆలోచించాడు. ఎప్పటిలాగే దొంగ త్రాసు తీసుకొచ్చి ఎవరికీ కనిపించకుండా కింద అయస్కాంతం పెట్టి ఆ పాత్రలను, నగలను అందులో వేశాడు. కానీ ఈసారి అక్కడ ఎవరూ ఊహించని ఒక వింత జరిగింది. సాక్షాత్తు ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి ఎవరి కంటికి కనిపించకుండా అక్కడికి వచ్చి ఆ పాత్రలున్న త్రాసు వైపు కూర్చున్నాడు. భద్రయ్య సరుకులు వేస్తున్న వైపు త్రాసు పైకే ఉంది. వాడు మొదట ఒక బస్తా బియ్యం వేశాడు. త్రాసు ఏమాత్రం కదల్లేదు. 2 బస్తాలు వేశాడు, కదల్లేదు. పప్పుల బస్తాలు, నూనె డబ్బాలు, నెయ్యి డబ్బాలు, పంచదార బస్తాలు, గోధుమ పిండి, చింతపండు, ఇలా తన కొట్టులో ఉన్న సరుకులన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేస్తూనే ఉన్నాడు. కొట్టు సగం ఖాళీ అయిపోయింది. వాడికి విపరీతంగా చెమటలు పట్టిపోతున్నాయి. గుండె దడదడలాడుతుంది. చేతులు వణుకుతున్నాయి. కళ్ళు బయలు కమ్ముకున్నాయి. అయినా సరే ఆ పాత్రల బరువుకు సరిపడా సరుకులు తూగడం లేదు. ఇదేంటి, నా దొంగ అయస్కాంతం పనిచేయడం లేదా? ఈ గిన్నెలేంటి కొండంత బరువున్నాయి? ఇన్ని బస్తాలు వేసినా త్రాసు కిందికి రావడం లేదు. అసలు నా కళ్ళు నన్నే మోసం చేస్తున్నాయా? నా బుర్ర పనిచేయడం లేదా అని వాడికి పిచ్చెక్కినట్లయింది. కానీ త్రాసు మీద సాక్షాత్తు ఆ సృష్టి స్థితి లయ కారకుడైన ఏడుకొండల వెంకటేశ్వర స్వామి స్వయంగా కూర్చున్నానని ఆ మూర్ఖుడికేం తెలుసు? దేవుడి మాయ ముందు వాడి పిచ్చి అయస్కాంతం ఏ పాటిది?
చివరికి ఆ రోజు ఆ పేదవాడు తన కూతురి పెళ్లికి కావాల్సిన సరుకుల కంటే 100 రెట్లు ఎక్కువ సరుకులు బస్తాలకు బస్తాలు చూసి నమ్మలేనంత ఆనందంతో మూటగట్టుకొని ఎడ్లబండి మీద తన ఇంటికి సంతోషంగా వెళ్ళాడు. ఆ రోజు నుండి భద్రయ్యకు రోజులు పూర్తిగా తలకిందులయ్యాయి. ఎవరొచ్చి ఏ చిన్న ఇత్తడి చెంబులాంటి వస్తువు పెట్టినా సరే సాక్షాత్తు స్వామివారు ఆ త్రాసులో కూర్చోవడం వల్ల వాడు బస్తాలకు బస్తాలు సరుకులు ఇవ్వాల్సొచ్చేది. త్రాసులో మోసం చేద్దామని వాడు ఎంత ప్రయత్నించినా కుదిరేది కాదు. ఇలా రోజులు గడిచే కొద్దీ వాడి దుకాణంలో గోదాములో ఉన్న సరుకులన్నీ పూర్తిగా ఖాళీ అయిపోయాయి. వ్యాపారం దివాలా తీసింది. వాడు ఇన్నాళ్ళు మోసం చేసి అమాయకుల నుండి దాచుకున్న డబ్బంతా, సంపద అంతా నీళ్లలా కరిగిపోసాగింది. ఇన్నాళ్ళు పేదవాళ్లను నిర్దాక్షిణ్యంగా దోచుకున్నవాడు ఇప్పుడు దేవుడి లీల వల్ల వారికి వారే దోపిడీకి గురవుతున్నాడు. ఒకరోజు రాత్రి కొట్టులో ఎవరూ లేనప్పుడు అంతా ఖాళీగా ఉన్న ఆ గోదామును చూసుకుని భద్రయ్యకు తన పరిస్థితి తలుచుకుని విపరీతమైన భయం వేసింది. లబోదీబోమంటూ తల పట్టుకుని నేలపై కూర్చున్నాడు. ఎదురుగా ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి పటం ముందుకు వెళ్ళి సాష్టాంగపడి భోరున ఏడ్చాడు. స్వామి, ఏరుకొండలవాడా, నన్ను ఎందుకిలా సర్వనాశనం చేస్తున్నావు? నా ఆస్తంతా కరిగిపోయింది. నేను కట్టుబట్టలతో మిగిలాను. బిచ్చగాడినైపోయేలా ఉన్నాను. నన్ను కరుణించు తండ్రి, నా తప్పేమిటో చెప్పు అని గుండెలు బాదుకుంటూ వేడుకున్నాడు. అప్పుడు ఆ పటంలో నుండి ఒక దివ్యమైన కళ్ళు చెదిరిపోయే వెలుగుతో శంకు చక్రాలు ధరించి అద్భుతమైన ఆభరణాలతో సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి భద్రయ్య ముందు ప్రత్యక్షమయ్యాడు. ఆ స్వామివారి దివ్య మంగళ రూపాన్ని చూడగానే వాడు భయంతో ఆశ్చర్యంతో వణికిపోతూ మళ్ళీ మళ్ళీ సాష్టాంగ నమస్కారం చేశాడు. అప్పుడు వెంకటేశ్వర స్వామి చాలా కోపంగా, ఓయ్ భద్రయ్య, నీ బండారమంతా నాకు తెలుసు. ఇన్నాళ్ళు నా ఫోటో పెట్టుకొని నా పేరు జపిస్తూ భక్తి అనే ముసుగు వేసుకుని అమాయకులైన పేదవాళ్ల కడుపు కొట్టావు, వాళ్ళ ఉసురు పోసుకున్నావు. నా పేరు చెబితే నువ్వు చేసే పాడు పనులకు, మోసాలకు నేను వత్తాసు పసుగుతానని, నీ పాపాలలో పాలు పంచుకుంటానని అనుకున్నావా? అన్యాయంగా, అధర్మంగా ఎవరినైతే నువ్వు దోచుకున్నావో వాళ్ళకి నీ సంపదంతా తిరిగి పంచేలా చేశాను. ఇన్నాళ్ళు నువ్వు ఆ దొంగ త్రాసులో తప్పులు చేసి జనాలను ఏర్పించావు. కానీ ఇక మీదట నీ త్రాసులో నేనుంటాను. నువ్వు ఒక్కరిని మోసం చేయాలని చూసినా నీ దగ్గరున్న చివరి పైసా కూడా లాగేసుకుంటాను. అప్పుడు నువ్వు ఈ ఊరి వీధుల్లో అడుక్కు తినాల్సి వస్తుంది. మర్యాదగా నీ బుద్ధి మార్చుకో, పేదలకు సాయం చెయ్యి, నిజాయితీగా బ్రతుకు అని కఠినంగా హెచ్చరించాడు. స్వామివారి ఆ ఉరుములాంటి మాటలతో భద్రయ్యకు కనువిప్పు కలిగింది. వాడి కళ్లకు ఇన్నాళ్ళు కమ్మిన ఆశ, దురాశ, అహంకారం, స్వార్థం అనే మాయ పొరలు పూర్తిగా తొలగిపోయాయి. తన తప్పు తాను తెలుసుకొని వెంకటేశ్వర స్వామి పాదాలపై పడి కన్నీరు మున్నీరుగా ఏడ్చాడు. నన్ను క్షమించు స్వామి, నా పాపాలకు ప్రాయశ్చిత్తం లేదు. నా తప్పు నేను పూర్తిగా తెలుసుకున్నాను. దేవుడు అంతా చూస్తున్నాడన్న భయం లేకుండా నా కళ్ళు మూసుకుపోయి రాక్షసుడిలా ప్రవర్తించాను. నేను దొంగతనంగా సంపాదించిన ఈ పాపపు సొమ్ము నాకు ఏమాత్రం వద్దు. ఇక నుండి నేను నా జీవితంలో ఏ ఒక్కరిని మోసం చేయను. నా ప్రాణం పోయినా సరే నిజాయితీగా, ధర్మంగా వ్యాపారం చేసుకుంటాను. పేదవాళ్లకు నా వంతు సాయం చేస్తాను. నన్ను కరుణించి నాకు మారడానికి ఒక్క అవకాశం ఇవ్వు తండ్రి అని కన్నీళ్లతో ప్రమాణం చేశాడు. భద్రయ్యలోని ఆ పశ్చాత్తాపపు మాటలు విన్న శ్రీనివాసుడు శాంతించి, ఇక నుండి ధర్మ మార్గంలో నడువు, ఇతరులకు మేలు చెయ్యి, నిరుపేదలను ఆదుకు, అప్పుడు నీకు ఎప్పుడూ నా ఆశీస్సులు ఉంటాయి అని చెప్పి అక్కడి నుండి అదృశ్యమయ్యాడు. మరుసటి రోజు ఉదయాన్నే నిద్రలేచిన భద్రయ్య పరుగెత్తుకుంటూ వెళ్ళి తన త్రాసుకున్న ఆ దొంగ అయస్కాంతాన్ని పీకేసి ఊరికి దూరంగా ఉన్న పెద్ద చెరువులో పారేశాడు. ఆ రోజు నుండి ఊరి వాళ్ళందరికీ సరైన తూకంతో, ఎంతో నిజాయితీగా, ఎలాంటి లాభాపేక్ష లేకుండా సరుకులు ఇవ్వడం మొదలుపెట్టాడు. అంతేకాకుండా ఇన్నాళ్ళు తాను సంపాదించిన డబ్బుతో పేదవాళ్ల కోసం తన సొంత ఖర్చుతో శ్రీ వెంకటేశ్వర అన్నదాన సత్రం అనే ఒక పెద్ద అన్నదాన కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేశాడు. రోజూ ఎంతో మందికి భోజనం పెడుతూ వారి ఆకలి తీర్చడం మొదలుపెట్టాడు. వాడిలో వచ్చిన ఈ ఊహించని అద్భుతమైన మార్పు చూసి ఊరి జనాలు కూడా ఎంతో ఆశ్చర్యపోయారు.
నిజాయితీగా, ధర్మంగా, దైవభక్తితో బతుకుతున్న భద్రయ్యను చూసి వైకుంఠంలో ఉన్న వెంకటేశ్వర స్వామి సంతోషంగా చిరునవ్వులు చిందించాడు. ఆ తర్వాత భద్రయ్య తన జీవితకాలమంతా ఎంతో ప్రశాంతంగా అందరికీ సాయం చేస్తూ స్వామివారి నిజమైన భక్తుడిగా సుఖంగా బతికాడు. కష్టపడి నిజాయితీగా బతికే వాళ్ళ వెంటే దేవుడు ఎప్పుడూ ఉంటాడు, కానీ స్వార్థంతో మోసాలు చేసే వాళ్ళకి ఏదో ఒక రోజు దేవుడి ద్వారా తగిన గుణపాఠం తప్పక ఎదురవుతుంది అని, దైవం ఎప్పుడూ ధర్మం వైపే నిలబడుతుంది అని ఈ కథ మనకు స్పష్టంగా చెప్తోంది. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా అసలు వీడియోలోకి వస్తే, కాకులు గురించి మనం ఎంత గొప్పగా చెప్పుకున్నా అది తక్కువే అవుతుంది. కాకులు పితృదేవతలకు ప్రతిరూపాలుగా మన శాస్త్రాలు చెబుతున్నాయి. కాకికి మనం ఏవైనా ఆహారం పెడితే అది నేరుగా మన పితృదేవతలకు, అంటే చనిపోయిన మన పెద్దలకు చేరుతుంది. కాబట్టి కాకులను పూజించడం, వాటికి ఆహారం పెట్టడం ఎంతో పుణ్యకార్యం. కాకులు సాధారణంగా పగలు, అంటే సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే బయట ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి. కాబట్టి రేపు 1 తారీఖున సాయంత్రం 6 గంటలలోపు ఎక్కడైనా సరే కాకులు మీకు కనిపిస్తే వెంటనే ఆ కాకికి బియ్యం కానీ లేదా బియ్యంతో చేసిన ఏవైనా పదార్థాలు కానీ వంటకాలు కానీ ఆహారంగా వేయాలి. అంటే ఏమీ లేకపోతే గుప్పెడు పచ్చి బియ్యం వేయవచ్చు, లేదా వండిన అన్నం పెట్టవచ్చు. అన్నంలో కూర కలిపి పెట్టవచ్చు, లేదంటే అన్నంతో వండిన పదార్థాలుంటాయి కదా, అంటే ఫ్రైడ్ రైస్, పులిహోర, పరమాన్నం ఇలాంటివి ఏవైనా ఉంటే పెట్టచ్చు. ఇవి కాకుండా మీ ఇంట్లో ఏవైనా స్నాక్స్ అందుబాటులో ఉంటే, అంటే ముఖ్యంగా బియ్యం పిండితో చేసిన వంటకాలు, చెక్కలు, చేగోడీలు, జంతికలు, మురుకులు లాంటి స్నాక్స్ ఏవైనా సరే ఆ కాకికి ఆహారంగా వేయవచ్చు. ఇలా బియ్యం లేదా బియ్యం సంబంధిత పదార్థాలను ఆ సమయంలో కాకికి వేయడం వల్ల ఎంతో విశేషమైన, అద్భుతమైన ఫలితం మీ సొంతమవుతుంది. ఇలా కాకికి మీరు ఆ పదార్థాలను ఆహారంగా వేసిన తర్వాత అక్కడే నిలబడి 2 చేతులు జోడించి ఒకసారి ఆ కాకికి నమస్కారం చేసుకోవాలి. కాకి వైపు చూస్తూ మనసులో ఎంతో భక్తితో, ఏకాగ్రతతో ఈ విధంగా కోరుకోవాలి: ఈ నెలంతా నాకు, నా కుటుంబానికి అన్నీ కలిసి రావాలి. నేను చేసే ప్రతి పనిలో విజయం చేకూడాలి. ఈ నెలలో ఎలాంటి కష్టాలు, ఆర్థిక ఇబ్బందులు రాకూడదు. ముఖ్యంగా నా ఇంట్లో ధనానికి లోటు రాకూడదు. నేను పట్టిందల్లా బంగారంలాగా మారాలి అని మీ ఇష్టదైవాన్ని తలుచుకుంటూ ప్రార్థించాలి. రేపు ఇలా చేస్తే చాలు, ఆ నెలంతా మీకు చాలా బాగుంటుంది. అంతటా కలిసొస్తుంది. మీ కష్టాలన్నీ పటాపంచలైపోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఖచ్చితంగా మీకు పట్టిందల్లా బంగారమే అవుతుంది. నెలంతా బాగుంటుంది. కనుక అందరూ ఈ చిన్న పనిని చేసి శుభ ఫలితాలను పొందండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.